హైదరాబాద్లోని కుకట్పల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదేశాలతో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రైతుని రాజుగా చేసి రైతులకి ఉచిత కరెంటు, రుణమాఫీ, రైతు బంధు లాంటి సంక్షేమ పథకాల్ని కేసీఆర్ ప్రవేశపెట్టారని బీఆర్ఎస్ కార్పొరేటర్లు తెలిపారు. 10 సంవత్సరాల కేసీఆర్ హయాంలో రైతులు ఆనందాలతో ఉన్నారని, ఇప్పుడు రైతుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం అల్లకల్లోలం చేసి ఆగం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్ల రైతులు వారి భూములు కాపాడుకుంటే అక్రమ అరెస్టులు చేసి జైలుకి పంపించారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి లగచర్ల రైతుల్ని విడుదల చేయాలని కోరారు. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన నిలిచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడ్డుకుంటుందని బీఆర్ఎస్ కార్పొరేటర్లు హెచ్చరించారు. నేడు మనం చూసినట్టయితే గత 40 రోజులుగా రైతులను జైల్లో వేయడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో కూడా రైతులను నెగ్లెక్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు కూడా రైతులను మాట వరుసకే రైతు రాజు అని మాట్లాడడం కానీ రైతులను ఏనాడు కూడా రాజుగా చూడలేకపోయారు. మన కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతును రాజు చేసి రైతుకు రైతు బంధు అని ఇలాంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి రైతులకు ఆత్మగౌరవంగా బతికేటట్టు చేశాడు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన లగచర్ల ఘటన చూసుకుంటే గత 40 రోజులుగా వాళ్ళు ప్రశ్నించినందుకు, మా భూములు మేము ఇవ్వము అన్నందుకు, ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు జైల్లో పెట్టడం జరిగింది. ఒక దోపిడీ రాజ్యంగా ఈ రోజు రైతులను ఎట్లయితే దూషించింది, రైతులను ఎట్లయితే జైల్లో పెట్టిరో ఇమ్మీడియట్ గా బేషరతుగా ఈ రోజు రైతులను విడుదల చేయాలని మరి నిన్న అసెంబ్లీలో జరిగిన పోరాటం కావచ్చు, ఈ రోజు అంబేద్కర్ గారి నిరసన ఈ పత్రాల కార్యక్రమం కావచ్చు, దయచేసి వెంటనే ఇప్పటికైనా అంబేద్కర్ గారికి మేము విన్నవించుకునేదంటే ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలి, ఈ ప్రభుత్వాన్ని జ్ఞానోదయం కలవాలి, రైతుల పట్ల ఈ రాష్ట్రం పట్ల వాళ్ళకున్న ఒక విద్వేషాలని పోవాలని చెప్పి ఈ రోజు వినతి పత్రం జరిగింది. నిజంగా ఈ రోజు ఏ వర్గంలో చూసినా కూడా అనిశ్చితి, ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ప్రభుత్వ వ్యతిరేకత కార్యక్రమాలు తప్ప ఈ రోజు రైతులను ఒకరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం రైతు బంధు ఇచ్చి, రైతు ఆసరా పథకం ఇచ్చేసి రైతులకు వడ్డీలు ఇచ్చేసి, రుణాలు మాఫీ చేసి ఈ రోజు ఆదుకున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈ రోజు వాళ్ళను ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులను మరీ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నట్టు ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి బుద్ధి కలగాలని, జ్ఞానోదయం కలగాలని ఈ రోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.